టీవీ ద్వారా ఈ సందేశాలు వింటున్నటువంటి క్రీస్తునందున సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ దైవ దీవెనలు కలుగునుగాక. ప్రకటన గ్రంథ ధ్యానంలో 2వ అధ్యాయము 12వ వచనాన్ని గత భాగంగా మనం ధ్యానం చేసుకున్నాం. ఖడ్గమును గూర్చినటువంటి జ్ఞానం మనం తెలుసుకున్నాం. మరలా ఈరోజు మనం 13వ వచనంలోనికి అడుగు పెడుతున్నాం. ఈరోజు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 13వ మాట ధ్యానం చేసుకుందాం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాస్యయుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయు అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో రాయబడినటువంటి అద్భుత మర్మముల విషయంలో మనం కొన్ని సంగతులు నేర్చుకున్నాం. అందులో ఇంకొక సంగతిని నేను మీకు చెబుతానని వాగ్దానం చేశాను, కానీ ప్రస్తుత ఈ ఎపిసోడ్లో అది సాధ్యపడదేమో. అయినా సరే 2 నిమిషాలు దానిని గురించి చెప్పాలనుకుంటున్నాను. గత సందేశంలో ముగింపుగా చెప్పిన వచనం ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం 6వ మాట. యెహోవా ఖడ్గమా, ఎంతవరకు విశ్రమింపకయుందువు? నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరకుండుము. యెహోవా ఖడ్గమా అనే మాట ఇక్కడ రాయబడింది. యెహోవా ఖడ్గం అంటే ఎవరు? యెహోవా బాహు అంటే దేవుని చెయ్యి అని అర్థం. దేవుని చెయ్యి అనే పేరు ఎవరికి ఇవ్వబడింది? ఆ బిరుదు క్రీస్తుకే. యెహోవా ఖడ్గము అంటే కూడా క్రీస్తే. ఎందుకు అంటే ఖడ్గము ఈజ్ ఈక్వల్ టు వాక్యం. అదే నిజమైతే వాక్యము ఈజ్ ఈక్వల్ టు క్రీస్తు. అదే నిజమైతే క్రీస్తు ఈజ్ ఈక్వల్ టు మరలా ఖడ్గం. కనుక యెహోవా ఖడ్గం అనే పదానికి అర్థం క్రీస్తే. ఒకనాడు తండ్రి అయిన దేవునికి క్రీస్తు ఖడ్గముగా వాడబడ్డాడు. అలాంటి కాలఘట్టం వచ్చింది. ఏ సమయంలో ఖడ్గముగా వాడబడ్డాడు అంటే పరలోక రాజ్యములో కొన్ని తర్క పోరాటాలు జరిగాయి. తర్కం, డిబేట్స్ జరిగాయి పరలోకంలో దేవదూతల మధ్యలో. అప్పుడు క్రీస్తు దేవుని ఖడ్గముగా వాడబడ్డాడు. ఎందుకంటే అక్కడ ఎవరిని పొడవను జరగలేదు, హత్యను జరగలేదు. ఒక అపవాది అయిన సాతాను వాడిని పడద్రోసే ముందు దేవుణ్ణి వాడిని పొడిచాడు. అవునా? ఘట సర్పమైనటువంటి ఆ మొసలిని పరిగెత్తించి మరి పొడిచినట్లు మనకు యెషయా గ్రంథం చెప్పేసింది. కాబట్టి కనుక అంతకు మునుపు ఖడ్గముగా వాడబడడం అంటే ఎవరినో హతమార్చడానికి కాదు, తర్కించడానికి ఖడ్గముగా వాడబడ్డాడు. దేవదూతలకు దేవునికి మధ్యలో విభేదాలు కలిగాయి. ప్రతి గడియ ప్రతి దినం ఏదో ఒక సమస్య దేవదూతల్లో వస్తూనే ఉంది. కారణం ఏమిటంటే సాతాన్, లూసిఫర్ దేవునికి వ్యతిరేకమైనటువంటి ఐడియాలజీని, ఆలోచనలను వారిలో ప్రవేశపెట్టాడు. దేవునికి వ్యతిరేకమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాడు. దేవుని న్యాయాన్నే ప్రశ్నిస్తున్నాడు. అంటే ఇల్లాజికల్గా అన్నమాట. ఇదే అలా ఎందుకు అవుతుంది, ఇలా ఎందుకు అవుతుంది, అలా ఎందుకు చేయాలి, ఇలా చేయొచ్చు కదా, ఇలా చేసిన తప్పు లేదు కదా, ఇలా కాకుండా అలాగే ఎందుకు చేయాలి, కేవలం క్రీస్తు మాత్రమే సమీపించడానికి తేజస్సులోనికి వెళ్తున్నాడు వస్తున్నాడు, మనల్ని ఎందుకు రానివ్వడు, ఈ పక్షపాతం ఎందుకు, ఆ రోజు అలా ఎందుకు చేశాడు, ఈరోజు ఇలా ఎందుకు చేశాడు. సో అర్థం కాని విషయాలనే నిందగా మార్చి దేవునికే వ్యతిరేకంగా ఆలోచన పుట్టిస్తున్నాడు వాడు. అప్పుడు దేవదూతల సమయం, అప్పటికి మనం లేం, మనుషులు లేరు. అలాంటి భయంకరమైన కాలఘట్టంలో తండ్రి అయిన దేవుని ఖడ్గముగా క్రీస్తు వాడబడ్డాడు. కుమారుడా, దేవదూతలందరూ కూడా నా యెడల విరోధ భావం కలిగి ఉన్నారు కనుక వారి మధ్యలోనికి నీవు వెళ్ళి వారికి నాకును మధ్యవర్తిగా ఉన్న నీవు ఖడ్గముగా వాడబడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు క్రీస్తు వారి మధ్యలోనికి వెళ్ళి పౌలు గారు ఎలాగైతే తర్కం చేశారో
అలాగున దైవ నియమము ప్రకారముగా మొదటి నుంచి ఉన్నటువంటి నియమము ప్రకారముగా నేర్పబడిన నియమమును బట్టి దేవుని వ్యక్తిత్వములను ప్రకటిస్తూ దేవుని న్యాయమేంటో చెబుతూ ఆనాడు తర్కం అనేది జరిగింది. అలా వాక్యమైన వాడు రెండంచుల ఖడ్గముగా వాడబడిన ఓ ఘట్టమది. ఇటు సాతాను ఆలోచనని నరుగుతున్నాడు, అదే టైంలో దేవుని ఆలోచనలో ఉన్నటువంటి మర్మాలను ప్రకటిస్తున్నాడు. ఆ రోజుల్లో ఆ ఖడ్గమే ధర్మశాస్త్ర నిర్మాణం చేయించింది. ఆ ఖడ్గమే దేవదూతల ద్వారా ధర్మశాస్త్రం రాయించింది. ఆ తర్కం తర్వాత దేవదూతలను ఒప్పించింది. నిజమే, దేవుని న్యాయం ఇది. ధర్మశాస్త్రం అందుకు ఇవ్వబడింది. ధర్మశాస్త్రం ఇవ్వడంలో విశ్వమర్మం ఇది. దీన్ని నేను పుస్తకం రూపంలో విడుదల చేయాలనే తపన నాకు ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అంతా చెప్పలేను, 10 నిమిషాలు చెప్తానని మాట ఇచ్చాను కాబట్టి చెబుతున్నాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి చదవండి. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను, కొంచెం ఆ మాట గమనించండి, గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా. ఆ మాట విన్నారా? మనసులో విరోధ భావం కలిగినటువంటి మనలను కూడా, అంటే మనము కాకుండా వేరే వారు కూడా విరోధ భావం కలిగి ఉన్నారు. ఎందుకంటే రక్తముతో సంధి భూమి మీద ఉన్నవియు పరలోకమందున్నవి అన్నాడు. భూమి మీద ఉన్నవి అంటే సమాధానం ఎవరికి? మనకు, దేవునికి. పరలోకమందున్నవి అంటే దేవదూతలకు, ఆయనకి. ఇద్దరి ప్రస్తావన అక్కడ రాయబడిందంటే ఈ కింద కూడా ఇద్దరి ప్రస్తావన ఉంది. అంటే దేవదూతలకు కూడా విరోధ భావము ఉండినది. ప్రైజ్ ది లార్డ్. అలాంటి సందర్భంలో క్రీస్తు ఖడ్గముగా వాడబడి వారికి జ్ఞానమును బోధించి ఈయన దేవుని మర్మయ్య ఉన్నవాడు అనే ఆలోచనలోనికి అందరికీ ఒక స్పష్టతనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అన్నాడు క్రీస్తు, మీరు తండ్రి తండ్రి అంటున్నారు, నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్లే, నేను తండ్రిలోని వాడినే, తండ్రి నన్ను పంపించాడు మీ దగ్గరికి అని భూమిపై ఏమి పలికానో అక్కడ అదే పలికాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ పలికినవన్నీ ప్రతిరూపం, అసలు రూపం అంతా అక్కడ ఉంది. అలా వారిని ఒప్పించి వారి అవిధేయతకు ప్రతిఫలముగా సత్యమును స్థాపించి వారి ద్వారానే లేఖనములను రాయించాడు ఆనాడు క్రీస్తు. చూస్తారా ఆ మాట కూడా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. దేవునికే మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ వచనంలో ఇలా రాయబడింది, జాగ్రత్తగా గమనించండి. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున అన్నాడు. ఎప్పుడు స్థిరపరచబడింది ఇది? పరలోకంలోనే. ఎవరు స్థిరపరిచారు? దేవుని ఖడ్గమైన వాడు స్థిరపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. వారి అవిధేయతను తొలగించాడు అనే విషయం తెలియజేయడానికి కూడా అక్కడ ఈ మాట రాయబడింది. చూడండి, ప్రతి అతిక్రమమును అవిధేయతయు. అతిక్రమం అంటే అర్థం ఏమిటి? దేవుడు నిర్ణయించిన దానికి వేరైన ప్రతి క్రమము. ఎవరు చెరిపారు? సాతాను చెరిపాడు. క్రమాన్ని చెరిపినందుకు ప్రతి అక్రమం అయిపోయింది అదంతా కూడా. అందుకే ప్రతి అతిక్రమమును అవిధేయతయు మొత్తం లేకుండా చేయడానికి న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వారందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఎంత చెప్పినా కొందరు వినలేదు. కొందరు సాతాను సమూహంగా మారిపోయారు. కొందరేమో నిరీక్షణ కలిగి ఉన్నారు, లేఖనముల యందు విశ్వాసం కలిగి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మాట అంటాను, మానవుడు లేనప్పుడు లేఖనములు ఉన్నాయా? ప్రవక్తలు లేనప్పుడు ప్రవచన లేఖనాలు ఉన్నాయా? ఏమండి, నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. క్రీస్తే లేఖనము. విశ్వము లేనప్పటి నుంచే లేఖనం ఉంది. కొత్తగా రాలేదు లేఖనం. లేఖనములలో 3 భాగాలు. వాటిని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. మొదటిది లేఖనం అనగా క్రీస్తు వాక్య మర్మము. రెండవది
లేఖనమనగా ప్రవక్తల నోట ప్రవచింపబడినటువంటి ప్రవచనాలు. మూడవది లేఖనమనగా భక్తుల జీవితాలలో దేవుడే దిగి వచ్చి జరిగించుకొని కొన్ని సాతాను ప్రమేయంతో జరిగినప్పుడు దేవుడు అనుభవాలనిచ్చి వేటిని దేవుడు అనుమతించి లేఖనాలు అన్నాడో అవన్నీ లేఖనాలు. ప్రైజ్ ద లార్డ్. అందుకే నేనేమన్నాను, భక్తుల జీవితాలకు ముడిపడి ఉన్న లేఖనాలు కూడా బైబిల్లో ఉన్నాయి, ప్రవచనాలే కాకుండా. ఇలా 3 రకాలుగా మనం లేఖనాలను గుర్తించాలి. అందులో భాగంగా దేవదూతలతో దేవుడు రాయించిన లేఖనాలు ఉన్నాయి. అవే ధర్మశాస్త్రంగా మోషే కాలంలో ఇవ్వబడ్డాయి కదా. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 53వ మాట చూడండి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పెను. ఇప్పుడు చెప్పండి ఎలాగంట? దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రము. ఇక్కడ మోషేకి ఇవ్వకముందే అక్కడ ఆల్రెడీ సిద్ధమైంది. అది దేవునికి స్తోత్రం. అక్కడ సిద్ధమైంది అంటే అర్థం ఏమిటి? అక్కడి అవిధేయులైనటువంటి ప్రజలకు అది ముందుగానే నిర్ణయించబడింది. దాన్ని నెరవేర్చడానికి క్రీస్తు భూమి మీదకి వచ్చి వారికిని మనకును సమాధానము కలగజేశాడు తండ్రి దగ్గర. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఇది కేవలం ఉపోద్ఘాతపు మాటలే. అందుకే నేను దీన్ని పుస్తక రూపంలో రాయాలి, లేదంటే అనేక కోణాలు దీంట్లో నిక్షిప్తమై ఉన్నాయి, అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతారు. పూర్తిగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ధర్మశాస్త్రము దేవదూతల ద్వారా రాయించడంలో ఉన్న మర్మం ఏంటో పూర్తిగా బయట పెట్టాలి. అలాంటి సంగతులెన్నో దేవుడు మనకు ప్రత్యక్షత ద్వారా ఇస్తున్నప్పుడు శ్రద్ధ వహించండి. మనం ఏ పాటి మనుషులం, దేవుడే కనికరిస్తున్నాడు కదా. ఇక అసలు విషయంలోనికి వస్తాను. ఈరోజు మనం 13వ వచనాన్ని కూడా ధ్యానం చేసేసుకుందాం. కాబట్టి యెహోవా ఖడ్గము అనే పదానికి ఎంతో భావగర్భితమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి కనుక ఈ ఎపిసోడ్లో ధ్యానించుకోవడం వల్ల పడదు. సమయానికి మించినటువంటి ప్రస్తావన అది. ఇప్పుడు 13వ వచనం చదివించాను కాబట్టి దాని గురించి మాట్లాడతాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. రైట్. ఈ ఒక్క వచనం మాత్రమే ఈ 10 నిమిషాలు మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఖడ్గం గురించి కొన్ని విషయాలు చెప్పాను. ఇప్పుడు సాతాను సింహాసన ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ విషయం మాట్లాడతాను. నేను ఈ సంగతులు మాట్లాడేటప్పుడే నేను చెప్పాను, ఒక్కొక్క సంఘము దగ్గర దేవుడు ఒక్కొక్క విధంగా ప్రత్యక్షమవుతున్నాడంటే చాలా సంగతులు ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఉంది. కేవలం ఇది కూడా పూర్తి సంగతి కాదు అని చెప్పాను. పూర్తి విశ్లేషణ ఇప్పటికీ సాధ్యపడట్లేదు. దీని అర్థం ఎందుకంటే ఇది పుస్తకాల రూపంలో బయటికి వస్తుంది ఖచ్చితంగా. ఈ విశ్లేషణ మీ మనస్సులోనికి కేవలం ఒక అవగాహన నిమిత్తం వస్తుంది. దీని పరిపూర్ణత వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చే అవగాహనే అప్పుడు మీకు మెట్లవుతాయి, ఉపయోగపడతాయి ఎక్కడానికి. అందుకే ఈ సిద్ధపాటుగా ఈ సందేశాన్ని ఇలా ఇస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పెర్గము సంఘము దగ్గర ఖడ్గముతో కనబడుతున్నటువంటి దేవుడు ఏంటో ఇప్పటివరకు కొంత తెలుసుకున్నాం. ఇప్పుడు సాతాను సింహాసన ప్రస్తావన ఎందుకు చేశాడో చెప్తున్నాను. చరిత్రలోనికి మనం వెళ్తే ఈ చరిత్ర సిద్ధమైనటువంటి కొన్ని ఆధారాల రీత్యా మనం చూస్తే బైబిల్లో దేవుడు జరగకముందే వీటిని ప్రస్తావించాడు భక్తుడైన యోహాను ద్వారా. పెర్గము గురించి యోహానుతో దేవుడు ఎప్పుడో రాయించుకున్నాడు. దేవుడు ఎప్పుడో రాయించుకున్నవి తర్వాత ఎప్పుడో జరిగాయి. క్రీస్తు శకం 100 సంవత్సరాల తర్వాత నెరవేరినటువంటి సంగతులు. దాదాపుగా క్రీస్తు శకం 130 సంవత్సరాల కాలంలో బహుశా ఈ పెర్గమ చరిత్ర జరుగుతూ ఉండవచ్చు. పెర్గము అంటే ఎత్తైన ప్రదేశాలలో హెచ్చైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి మహాపట్టణము. శత్రువు దాడి చేయడానికి వెంటనే సాధ్యపడదు. శత్రువు పైకెక్కి దాడి చేసే లోపు పైనుండి వారు దాడి చేసేస్తారు. ఎక్కేవాడికి బలం తగ్గిపోతుంది కదా. ఒకవైపు ఎక్కి దాని మీద దృష్టి పెట్టాలి, ఇంకోవైపు గురి చూసుకోవాలి. కానీ పైనున్నోడికి ఆ పనక్కర్లా, డైరెక్ట్ గురి చూసి ఇసిరేస్తాడు. పైనుండి పెద్ద పెద్ద రాళ్ళు ఇసిరేసారనుకోండి, మొత్తం సైన్యం అంతా కొట్టుకుపోతుంది, పైకి వెళ్ళలేరు. సో అలాంటి ఒక ఖచ్చితమైన స్థానంలో ఉన్నటువంటిది పెర్గం. అందుకే అది హెచ్చింపబడినటువంటి స్థలంలో ఉన్నది. వారు కూడా చాలా గర్వంగా ఉండేవారు. ఇలాంటి ఒక పెర్గం అనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి పట్టణం. గత సందేశంలో నేను చెప్పాను, ఎన్నో లావాదేవీలు అక్కడే జరిగేవి, వ్యాపారాలు అక్కడ జరిగేవి. పాలరాతి కట్టడమైనటువంటి దేవత అక్కడ ఉండేది, ఆ మందిరం అక్కడ ఉండేది. జియోసెస్ అనేటువంటి పేరు కలిగినటువంటి దేవత.
పాములను ఆరాధించేవారు అక్కడ. 2 లక్షల పుస్తకాలు కలిగిన గ్రంథశాల కూడా అదే పట్టణంలో ఉంది. వారు చర్మపు కాగితాలను తయారు చేశారు. ఏమండి, సొంతగా వ్యాపారాలను సృష్టించగలిగినటువంటి సమర్థులు అలాంటి వారన్నమాట. ఇట్లాంటి వారి మధ్యలో రోమా చక్రవర్తి అయినటువంటి ఒక చక్రవర్తి, అటోలాస్ అనేటువంటి ఒక చక్రవర్తి వీరిని రోమా సామ్రాజ్యంలోనికి కలవడానికి ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరణ ఎంతో కాలానికి నెరవేరుతుంది. అతడు చనిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఈ పెర్గము రోమా సామ్రాజ్యంలో కలపబడుతుంది. పెర్గము రోమా సామ్రాజ్యంలో కలపబడిన తర్వాత ఆ రోమా సామ్రాజ్యపు పరిపాలన అనేది పెర్గం పైన ప్రభావం చూపింది. అయితే సాతాను వ్యూహరచన చేశాడు. ఒకప్పుడు క్రైస్తవుల్ని హింసించి చంపేవాడు. మనం ఆ పైన చూస్తే ఎఫెసీ సంఘము స్ముర్నాలో మనం చూస్తే హతసాక్షులు అయిపోయి బలి అవుతున్నటువంటి ఆ హింస పొందుతున్నటువంటి వారి జీవితాలను మనం చూసాం. ఎంత క్రైస్తవుల్ని హింసించి చంపినా సరే క్రైస్తవ్యం ఆగట్లేదు, నానాటికి ప్రబలుతుంది. 10 మందిని చెప్తే 1000 మంది క్రైస్తవులు అవుతున్నారు, 1000 మందిని చెప్తే లక్షలు అయిపోతున్నారు. బాబు ఏమిటి, వాళ్ళ రక్తం పడి ఇన్ని వేల మందిని పుట్టిస్తుందా? వాళ్ళ రక్తమే ఇంత శక్తి కలిగినది కనుక ఇక నేను వారి రక్తాన్ని చిందించను అనుకొని ఈ రక్తాన్ని అపవిత్రపరిస్తే ఇంకా కొత్తగా పుట్టారు కదా అనుకున్నాడు వాడు. పాయింట్ అర్థమైంది కదా? ఇన్నాళ్ళు రక్తము చిందిస్తే ఆ రక్తం ఇంకా అనేకుల్ని కంటుంది. రక్తము గర్భము ధరించింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏమే, మీకు గుర్తుందా? మొదటి మానవుని రక్తము కేకలేసిందంట, మొరపెట్టిందంట. ఏమే, జస్ట్ రిఫ్లెక్ట్ అన్నమాట అది ఇక్కడ. ఆనాడు సాతాను అనేకుల్ని హింసించి చంపేస్తుంటే వారి రక్తమునకు ప్రతిగా అనేకులు పుడుతున్నారు. ఇక వీడికి భయమైంది, ఇక ఏ క్రైస్తవుని రక్తం నేలన పడకూడదు, ఆ రక్తాన్నే అపవిత్రపరిచేద్దాం అనుకొని బిలాము బోధ, జారత్వ బోధ, ఏమండి విగ్రహములకు బలిచిన వాటిని తినే ఇలాంటివన్నిటిని తీసుకొచ్చాడు సాతాను. అది తీసుకురావడానికి వాడి పన్నాగం ఏమిటంటే పెర్గమును రోమా సామ్రాజ్యంలో కలపడం. ఇప్పుడు రోమా సామ్రాజ్యపు సింహాసనం పైన సాతాను ఉన్నాడు ఆ దినాల్లో. ఏమండి, కాన్స్టాంటైన్ చక్రవర్తి వచ్చిన కాలం అది. అతడు క్రైస్తవుడిగా మారిపోయాడు. అప్పటి వరకు క్రైస్తవులు అంటే పడనివాడు క్రైస్తవుడు అయిపోయాడు. క్రైస్తవుడు అయిపోయాడని మురిసిపోదామో, అతని వల్ల సంఘమే లోకం అయిపోయిందని బాధపడదామో అర్థం కానీ ఎటు తోచని స్థితి అన్నమాట అది. అందుకే నేను చెప్తాను, మనకు మంచివి అనిపించిన ప్రతిదీ మంచిది కాదు. దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఉందో లేదో చూసుకోవాలి. మన మనసుకు ఏది నచ్చితే అది మనం చేస్తే అనుకోండి, ఇంతే నష్టపోతాం. కాన్స్టాంటైన్ చక్రవర్తి ఎప్పుడైతే పరిపాలన ప్రారంభించాడో ఆ సింహాసనాన్ని సాతాను స్వాధీనపరుచుకున్నాడు. అది మొదలుకొని రోమా సామ్రాజ్య హస్తగతం అయిపోయింది సంఘం. క్రైస్తవ్యం డెవలప్ అయిపోయింది. టాపిక్ వినండి ఇప్పుడు. క్రైస్తవ్యం డెవలప్ అయిపోయింది కానీ క్రైస్తవ్యంలో క్రీస్తు లేడు. అనేకులు క్రైస్తవులని పిలువబడుతున్నారు కానీ అపోస్తుల బోధ లేదు. అనేకులు ఆరాధనలోకి వస్తున్నారు, ఇంకా ఏదైనా కానీ పోపు పరిపాలనలోకి వచ్చేసింది కానీ దేవుని సంకల్పం సంఘంలో చలామణి అవ్వట్లేదు. అలాంటి పెర్గము సాతాను సింహాసనం ఉన్న చోట నువ్వు కాపురం చేయిస్తున్నావని అందుకే అన్నాడు. అర్థమైంది కదా పాయింట్? ఇదొక విషయం. అయితే ఇందులో ఇంకో మర్మం ఉన్నది, అది ఇప్పుడు చెప్పను, పుస్తకాల్లో రాస్తాను. చరిత్ర మీ ముందు పెడుతున్నాను ముందు నేను. ఏమండి, అందుకే నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు కాబట్టి సంఘము అభివృద్ధి చెందుతుందని ఇప్పటికీ మురిసిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ సంఘంలో అపోస్తుల బోధ ఉందా లేదా అని చూసుకోకుండా మొదటి క్రియే మరలా చేస్తున్నారు, నష్టపోతారు. ఇది టీవీ ద్వారా వింటున్న ప్రతి సేవకుడు గ్రహించండి. సంఘములో జనుల అభివృద్ధి నొందడం కాదు అతి ప్రాముఖ్యమైన విషయం. అభివృద్ధి నొందుతూ మన యొద్దకు వచ్చి సంఘాభివృద్ధిలో పాల్గొంటున్నటువంటి వారిలో అపోస్తుల బోధ ఉందా లేదో చూసుకోవాలి. నేను ఎప్పుడు చెప్పినట్టుగా అపోస్తుల బోధ అంటే దిగి వచ్చే అభిషేకమో, కృపావరాలో, అగ్నియో ఇది కాదు. చాలామంది ఇక్కడే భ్రమపడ్డారు. అపోస్తుల బోధ అంటే క్రీస్తు ఈ భూమి మీదకి ఏ ఉద్దేశం కొరకు వచ్చాడో దాన్ని సంపూర్ణం చేయడం కొరకు దేవుని జ్ఞానము, దేవుని ఉద్దేశము, యుగ యుగాల మర్మము, దేవుని వాక్య సారము తెలుసుకొని ఉండుటే అపోస్తుల బోధ, అపోస్తుల పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృపావరాలు ఉంటాయి, అభిషేకం ఉంటుంది, అగ్ని సామర్థ్యత ఉంటుంది, అదంతా ఉంటుంది. కానీ అదే అనుకున్నారనుకుని నష్టపోతారు. ఈనాడు చాలామంది అదే అపోస్తుల బోధ అనుకొని పునాదుల్ని చూడడమే మర్చిపోయారు. ఎంతసేపు అభిషేకాలు, కృపావరాలు, స్వస్థతలు, అగ్ని 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 అని వీళ్ళు కాలిపోతున్నారు ముందు. దుఃఖించదగిన విషయం ఏమిటంటే
వీరు దేవుని వాక్యాగ్ని చేత కాల్చబడట్లేదు, వారిలో ఉన్న ఈర్ష్యాగ్ని చేత కాల్చబడుతున్నారు. మరలా నేను ఈ విషయాన్ని ప్రస్తావించడానికి ముందు ఈ విషయాన్ని నేను మీతో ఒకసారి ఇలా చెప్తాను. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయి. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి చంపబడ్డట్టుగా కనబడుతుంది ఆ వచనంలో మనకి. రోమా సామ్రాజ్యపు దినాల్లో బోధలు చెరపబడి సాతాను ఆలోచనలన్నీ సంఘంలోనికి వస్తూ సత్యం ఇది కాదు అన్న వాళ్ళందరినీ చంపుతుంటే, ఆ టైంలో కూడా కొందరు వాక్యం పక్షాన నిలబడి, దేవుని పక్షాన నిలబడి అపోస్తుల బోధను గట్టిగా పట్టుకొని ఆయన నామములో దాన్నే బోధించడానికి నిలబడ్డారు. ఎవరో తెలుసా? మార్టిన్ లూథర్ గారు. అది పెర్గము కాలంలో ప్రారంభమైన ఉజ్జీవం, సంస్కరణ. ప్రైజ్ ది లార్డ్. ఎదురుగా నిలబడే వాళ్ళు అనేకులు చంపబడుతున్న టైంలో కూడా, ఓ పెర్గము, నీలో నుంచి పుట్టాడు ఒక దిద్దుబాటు సైనికుడు, గట్టిగా పట్టుకొని నా నామమును ప్రకటించాడు. ప్రైజ్ ది లార్డ్. పెర్గమము, దేవునికి స్తోత్రం. అక్కడ ఎంత ప్రమాదం ఉందో అంతే రీతి పరిష్కారం ఉన్నది. అందుకే భక్తుడు ఖడ్గమై లేచినటువంటి ప్రాంతము పెర్గమము. అందుకే నేను మొదటి ధ్యానంలో ఏం చెప్పాను? భక్తుడే ఖడ్గమని అందుకే చెప్పాను. వివాదములు ఉన్న చోట క్రీస్తు ఖడ్గమైనట్లుగా పెర్గమములో సాతాను సింహాసనం వేసుకొని రోమా సామ్రాజ్యపు 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభమై చీకటి యుగంలోనికి వెళ్ళిపోయి వాక్యమే కరువైన దినాల్లో దేవుడు లేవనెత్తుకున్నటువంటి సాధనము మార్టిన్ లూథర్ గారు. ఆ 1000 ఏండ్ల కాలం కూడా మనం పెర్గమనొచ్చు. అంత భయంకరమైన ప్రాంతము, ప్రదేశము. దేవుడు లేవనెత్తుకున్నాడు మార్టిన్ లూథర్ గారిని, ఖడ్గములాగా లేవనెత్తుకున్నాడు. తర్కం ప్రారంభమైంది, మరలా తర్కం ప్రారంభమైంది. నేను అంతకు మునుపు చెప్పిన క్రీస్తే ఖడ్గము, పరలోక తర్కము, యాజ్ ఇట్ ఈజ్ మరలా ఇక్కడ మార్టిన్ లూథర్ గారు దేవుని ఖడ్గము, తర్కము ప్రారంభమైంది. ఈ రెండు సామ్యత, పోలికలు, సత్యము అని చెప్తున్నా నేను. కాదు అంటారా? దేవుని న్యాయపీఠం ముందు కలుసుకుందాం, అక్కడ తెలుసుకుంటా ఏంటనేది. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నాకు ఆ ఖచ్చితత్వం ఉంది, నేను యాక్యురేట్గానే ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ వచనములో ఉన్నటువంటి భావం అది అన్నమాట. ఇంకా ఆ తర్వాత మీరు చూస్తే, నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్ర. ఇప్పటి వరకు నేను మార్టిన్ లూథర్ గారి సంస్కరణ వరకు ఈ 13వ వచన ధ్యానం చేశాం. ప్రైజ్ ది లార్డ్. వీక్షకులకు మరలా చెప్తున్నాను, ఇది సత్యం అని నేను ప్రకటిస్తున్నది ఎంత నిజమో ఇంకా చెప్పవలసిన సత్యాలు ఎన్నో ఉన్నాయి. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు మీకు డౌట్స్ మిగిలి ఉంటే తప్పకుండా మీ డైరీస్లో నోట్ చేసుకొని ఎదురు చూడండి, ప్రార్థించండి. ఏదో ఒక రోజు మీ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. సత్యంలో ఉంటాం, సర్వసత్యంలో ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, కృతజ్ఞతలు. నిదాసుడు బలహీనుడు ప్రభువా, మీరే దిగి వచ్చి మాట్లాడుకొని మహామర్మమును మా ముందు ప్రత్యక్షపరిచి నీ విశాల భావములను ఎరుగునట్లుగా మాకు మీరు సహాయం చేశారు. మీకు వందనాలు. ఇంకా మేము మార్చుకోవలసినవి ఏమైనా ఉంటే మాకు బోధించండి, మమ్మల్ని మార్చండి. మమ్మల్ని మేము నీ అధికారానికి అప్పగించుకుంటున్నాం. నీ చిత్తం ఏదో మా ఎడల అది సిద్ధించుగాక. మేమున్నాం ప్రభువా. సాతానికి కనీసం చిన్నపాటి అవకాశం కూడా ఇవ్వకుండా మా వ్యక్తిత్వం, మా ఆలోచన, మా మనసు, మా సొంత ఇష్టాలు, మా సొంత సంతోషాలు సమస్తాన్ని నీ చేతికి అప్పగిస్తాం. మమ్మల్ని వాడుకోండి. సమయం మించిపోతుంది, మా బ్రతుకుల్ని వాడుకోండి ప్రభువా. మేమును ఖడ్గము వలె సిద్ధమవుటకు నేర్చుకునే మనసు మాకు ఇవ్వండి. వినే విషయాన్ని తేలిగ్గా మర్చిపోతున్నామంటే మా మనసు వేరే లోకంలో మా మనసు ముడిపడి ఉందని ఇప్పటికీ మేము అర్థం చేసుకోలేకపోతున్నాం. నీవే మాకు లోకం అవ్వాలి, నీవే మాకు జీవితం అవ్వాలి, నీవే మాకు సమస్తం అవ్వాలి. కనికరించు ప్రభువా, నీ మీదే మనసు పెట్టుకోవాలి. దయ చూపించిన ఆయన మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని మమ్మల్ని వాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సత్యమే గెలుస్తుంది. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్. అందరికీ వందనాలు. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఇప్పుడు మీ అందరికీ శుభవార్త. గుడివాడ బేతవోల్ వాటర్ ట్యాంక్ పక్క వీధిలో ఉన్నటువంటి WCM చర్చ్లో మీ అందరి కోసం ఉదయకాలపు ఆరాధన ప్రారంభించడం జరిగింది. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి ఆరాధన, ఉదయం 9:30 నుండి 12:30 గంటల వరకు రెండవ ఆరాధన, సాయంత్రం
6 గంటల నుండి 8:30 గంటల వరకు తమిర్షి గ్రామంలో 3వ ఆరాధన జరుగుతుంది. అద్భుతమైన స్తుతి ఆరాధన, వాక్య ధ్యానము, ప్రభు శరీరము రక్తము తిని త్రాగే అనుభవంలోనికి, దేవుని నియమంలో సాగిపోయే అద్భుతమైన ఘట్టంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అత్యంత త్వరలో మా హిందీ ఆరాధన, ఇంగ్లీష్ ఆరాధనలు కూడా ప్రారంభించబడబోతున్నాయి. ప్రార్థన చేయండి, పాల్గొనండి. వాక్యం లేక ఇబ్బంది పడుతున్న వారులారా, ఏ మందిరానికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వారులారా, మీకు స్వాగతం. దేవుడు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యు.